అందరికీ స్వాగతం. పిఎస్ఎం లైవ్ ప్రేక్షకులందరికి కూడా మా హృదయపూర్వక స్వాగతం. ఆహ్, నా పేరు లత. లత కోట. నేను ఆల్బనీ, న్యూయార్క్‌లో నివసిస్తున్నాను. అయితే నేను ఈ ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలయింది. ఆహ్, ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఎన్నో విషయాలు, ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము, అలాగే చాలా అంటే ఒక ఆలోచన విధానం గూడా చాలా చాలా మారిందనమాట. ఇంతకుముందు నా ఆలోచన విధానం ఆహ్, ఎంతసేపు ఎంతసేపు ఏంటంటే ఆహ్, నే నాదే కరెక్టు. నేను చెప్పిందే ఎదుటి వాళ్ళు వినాలి. లేకపోతే అందరూ నన్ను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏంటి? ఇట్లాంటి ఆలోచనలతోటి ఎక్కువుండేదాన్ననమాట. ఎంతసేపు ప్రతిదానికి పర్సనల్‌గా తీసుకోవడము, దాని గురించి విపరీతంగా ఆలోచించేసి రోజులు రోజులు అలాగా అంత అంతలా ఆలోచించే నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో విషయాలు. అంటే అసలు మనం ఏది, ఏది పర్సనల్‌గా తీసుకోకూడదు అనేది అదొక వెరీ ఇంపార్టెంట్ లెసన్ అన్నమాట. నాకైతే మాత్రము. ప్రతిదీ అంటే వాళ్ళెవరో ఏదో నన్ను "ఓహ్! నువ్వు చాలా చేశావు." లేకపోతే "నువ్వు చేసిందే కరెక్టు." ఇట్లా చెప్పాలి అని నేనెప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నానో, అప్పుడు నాకెప్పుడూ బాధగానే ఉండేది. ఎందుకంటే నా ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎప్పుడు బ్రీచ్ అయ్యేవి కాదన్నమాట. కానీ ఇప్పుడు నేను నేర్చుకుందేంటి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నాకు ఎంత వరకి తెలుసు? నేనేంటి? నన్ను నేను అప్రిషియేట్ చేసుకోగలుగుతున్నానా? లేదా? ఈ విషయాన్ని నేనెప్పుడైతే తెలుసుకొని, నేను అనుక్షణం నా గురించి నేను ఆలోచిస్తూ ఉండటం అంటే ఏం లేదు. నన్ను నేను సరిదిద్దుకుంటూ, ఓకే. ఇది నేను ఇలా చేసుండొచ్చు కదా! నేనెందుకు ఆలోచిస్తున్నాను? ఇట్లాంటి కరెక్షన్స్ చేసుకుంటూ రావడానికి నాకు ఎంతో హెల్ప్ అయిందనమాట ఈ మెడిటేషను. అంతేకాదు చంద్ర సార్ ఎప్పుడు బుక్స్ చదవండి. దానివల్ల చాలా రకాల నాలెడ్జ్ ఒస్తుంది. మన ఆహ్, ఆహ్, అంటే దృక్పథం మారిపోతుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట. అవన్నీ నాకు ఏంటంటే ఒక గైడ్‌లైన్స్ లాగా చాలా ఉపయోగపడినియి. ఇంకా నా గురించి చాలా విషయాలు షేర్ చేసుకోవాలనుంది. నేను చేసుకుంటాను గోయింగ్ ఫార్వర్డ్. అట్లా అయితే ఈ ఇవాళ డే 4 సెషన్‌కి వచ్చిన వాళ్ళందరికీ అగైన్ స్వాగతం. అండ్ నిన్న మనము ధ్యాన శాస్త్రము, తర్వాత మెదడు యొక్క తరంగాల గురించి ఆహ్, ఆ ధ్యానం అనేది మన మైండ్‌ని అంటే మన మనసుని ఎలాగా మార్చి కొత్త ఆలోచనలతోటి, కొత్త నమ్మకాలతోటి ఎలా ప్రోగ్రామ్ చేయటంలో హెల్ప్ అవుతుందో అయి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా నిన్న. అండ్ అలాగే అది ఉన్నతమైన జ్ఞానంతో మన చే చేతన మనసు అంటే సబ్‌కాన్షియస్ లైక్ కాన్షియస్ మైండ్‌ని కూడా విస్తరించడానికి ఎంత బాగా హెల్ప్ అవుతుందనేది మనందరం తెలుసుకున్నాం యెస్టర్‌డే. అయితే ఇవాళ చంద్ర సారు కొత్త టాపిక్ తోటి మన ముందుకొస్తున్నారు. అండ్ లెట్స్ అందరం కలిసి చంద్ర సార్‌తో నడుద్దాము. ఈ కొత్త టాపిక్ గురించి తెలుసుకుంటూ, నేర్చుకుంటూ. థాంక్ యూ సో మచ్. అండ్ చంద్ర సార్ ప్లీజ్ టేక్ ఓవర్. థ్యాంక్ యూ లత మేడం. బాగుంది. నైస్ టు హ్యావ్ యూ ఆన్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ న్యూయార్క్, ఆల్బనీ. హ్యాపీ ఈవినింగ్ డే ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. ధ్యానం అంటే ఏది కాదు తెలుసుకుంటే ధ్యానం అంటే ఏదో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ధ్యానము మెడిటేషన్ ఈజ్ ద మోస్ట్ జెనరిక్గా కామన్గా వాడుతున్నాము బజ్వర్డ్. నా మ్యూజిక్ మెడిటేషన్ అయిపోయింది, నా డ్యాన్స్ మెడిటేషన్ అంటారు కొంతమంది. ఎస్ సార్, నేను చక్కగా మార్నింగ్ వెళ్ళి వాక్కి వెళ్ళి వచ్చేస్తాను, మెడిటేషన్ అయిపోతుంది అంటారు.
ఆఫ్ కోర్స్ నేను రోజు ఆసనాలు వేస్తానండి. అది నా మెడిటేషన్, నా మ్యారథాన్ మెడిటేషన్. కొంతమందికి నా వర్కే మెడిటేషన్ అంటారు మళ్ళీ. అవన్నీ మెడిటేషన్ ఎలా అవుతాయి? కాన్సన్ట్రేషను. కొంతమంది కాన్సన్ట్రేషనే మెడిటేషన్ అనుకుంటున్నారు. ప్రేయర్ చేస్తాము. నేను రోజు నాకు ఒక నేను చాలా స్పిరిచువల్ అండి. రోజు ఒక గంట సేపు పూజ చేస్తాను, లేకపోతే ఒక గంట సేపు మంత్రం చదువుకుంటాను. సరే నా మెడిటేషన్ అయిపోయింది అంటాం. అవన్నీ మెడిటేషన్లు కాదు. మెడిటేషన్ ఒక ప్రేయర్ కాదు, చాంటింగ్ కాదు, మంత్రం కాదు, ఆసనాలు కావు, ప్రాణాయామ కాదు, కాన్సన్ట్రేషన్ కాదు, మ్యారథాన్ కాదు, రన్నింగ్ కాదు, ఎక్సర్సైజ్ కాదు, మ్యూజిక్ కాదు, డాన్స్ కాదు. మనం ఎంతవరకు నేర్చుకుంది మెడిటేషన్ అంటే మైండ్ని శూన్యం చేసుకోవాలి. నా గురించి నేను తెలుసుకోవడం అనే ఒక ఇంటెన్షన్తో మైండ్ని శూన్యం చేసుకుంటాం. మైండ్లో ఏమీ ఉండదు. మనసుని పూర్తిగా ఖాళీ చేసుకోవాలి, శూన్యం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు పదార్థాన్ని విడిచిపెడతాం. పదార్థాన్ని విడిచిపెడితే మనం శక్తి అవుతాం. క్వాంటమ్ ఫీల్డ్ మోడల్, ఎనర్జీ అండ్ మ్యాటర్. మ్యాటర్ని వదిలేస్తే ఎనర్జీ అవుతాం. సో ఏ టెక్నిక్ అయినా వండి, ఏ ధ్యానం అయినా అది ఖచ్చితంగా మన మనసును శూన్యం చేసుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు, మన పరిమితమైనటువంటి ఇంటెలిజెన్స్ని వదిలిపెట్టినప్పుడు, మనం ఈ అపరిమితమైనటువంటి చైతన్యంతో ఒకటి అవుతాం. అది ధ్యానం అంటే. కాన్సన్ట్రేషన్ చూడండి, ఏం చేస్తాం కాన్సన్ట్రేషన్లో? ఒకే దాని మీద దృష్టి పెడతాం. ఒకే దాని మీద దృష్టి పెడితే ఎస్, దాని ద్వారా మన మైండ్లో ఒక ఎబిలిటీ పెరుగుతుంది. ఒక జ్యోతిని తీసుకొని దాని మీద అలా చూడగలగటము ఒక 10 నిమిషాలు. నెంబర్లు 1 to 10, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టి మళ్ళీ 10 నుంచి 1 మార్చడం, చేయడం. అలా 1 to 100 లెక్క పెట్టండి. 100 to 1 రండి మళ్ళీ వెనక్కి. ఈ టెక్నిక్స్ ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఖచ్చితంగా. కానీ మైండ్ యాక్టివ్గా ఉంది. మైండ్ అక్కడ ఖాళీ ఎక్కడైంది? సో మన ఫోకస్ అంతా దాని మీద ఉంది. అందువలన మనము మనల్ని వదలలేదు, మనం శక్తిలోకి వెళ్ళలేదు, చైతన్యంతో అక్కడ అవ్వడానికి లేదు, ఆ నాలెడ్జ్ని, ఆ ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ని తీసుకోవడానికి లేదు. అందుకని కాన్సన్ట్రేషన్ అనేది కేవలము ఒక మైండ్ ట్రైనింగ్ టూల్. ఇట్స్ నాట్ మెడిటేషన్. కానీ మెడిటేషన్ ద్వారా కాన్సన్ట్రేషన్ ఎంతైనా వస్తుంది. బికాజ్ అందులో ఒక స్టెప్ ఉంది కదా, శ్వాస మీద ధ్యాస. మళ్ళీ మళ్ళీ డిస్ట్రాక్ట్ అయితే శ్వాస మీదకి రావడము, డిస్ట్రాక్ట్ అయితే శ్వాస మీదకి రావడము. ఆలోచనలు వస్తేనే శ్వాస మీదకి రావాలి, ఆలోచన లేకపోతే వద్దు. అక్కడే జరిగిపోతుంది ఆ ఉన్నదంతా. ఎక్కడైతే శ్వాస, ఒక శ్వాస అంటే మరో శ్వాస, మనం ఎక్కడైతే ఆలోచన వదిలేస్తామో అక్కడ మనం శూన్యంలో ఉంటాం. ఆలోచనలు వస్తే మాత్రం మళ్ళీ శ్వాస మీదకి రావాలి. అదే కాన్సన్ట్రేషన్ అది కాదు కదా టెక్నిక్. ఎవరైనా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తారు, చాలామంది వింటాము. నేను నా మ్యూజిక్కే గొప్ప మెడిటేషన్ నాకు అని చెప్పేసి చాలా చాలా కామన్గా ఉంటాం ఇది. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ అనే యాక్టివిటీలో మైండ్ఫుల్గా ఉంటాము. ఇట్స్ ఎ మైండ్ఫుల్నెస్ ఆఫ్ మ్యూజిక్. ఆ మైండ్ఫుల్నెస్ ఆఫ్ మ్యూజిక్లో మనం కలిసి ఒకటైపోతాం మ్యూజిక్ తోటి. కొద్దిసేపు ఇక బాగా ప్యాషన్గా ఉన్నప్పుడు, ప్యాషనేట్లో ఉన్నప్పుడు, అదంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మెల్లగా మెల్లగా మ్యూజిక్ చేస్తూ చేస్తూ మనకి టైం గురించి తెలియదు, ఎక్కడున్నామో తెలియదు, అందులో లీనమైపోతాం. లీనం అయిపోవడం ద్వారా మనలో నుంచి అద్భుతమైన మ్యూజిక్ వస్తుంది ఇంకా. ఎందుకంటే దాని మీదే మన దృష్టి ఉంది కాబట్టి మనం కూడా లీనమైనప్పుడు మనము మనలోని చైతన్యంతో ఒకటై అక్కడి నుంచి వస్తుంది మ్యూజిక్. సో అంత కొంతవరకు మనం చైతన్యంతో కలుస్తున్నాము. కానీ అక్కడ మ్యూజిక్ అనే దాని మీద మాత్రమే మన దృష్టి, చైతన్య దృష్టి అక్కడ ఉంది. ఎందుకంటే మనకు కావాల్సింది అది కాబట్టి. సో మ్యూజిక్ ప్రాక్టీస్ అనేది ఎవరైనా తన్మయంలోకి వెళ్ళిపోయినప్పుడు, లీనమై అందులో ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ పెరిగేది మ్యూజిక్కే కానీ మిగిలిన విషయాలు కావు. ఎలా తెలుసుకోవచ్చు? 6 నెలలు బాగా మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కానీ మన కోపం తగ్గదు, మన ఈగో తగ్గదు, మన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, అన్ని హీలింగ్ అన్నీ అలాగే ఉంటాయి. మ్యూజిక్ మాత్రం పెరుగుతూ ఉంటుంది.
బయటకు వస్తారు ఈగోయిస్టిక్గా ఉంటాం, లేకపోతే ఇంకో ఇది అవ్వలేదు అంటాం, లేకపోతే వాళ్ళ మీద బ్లేమ్ చేస్తాం, అన్నీ కామన్గా ఉంటాయి. అదే 6 నెలలు అదే టైంలో మెడిటేషన్స్ పెట్టండి, చూడండి ఏం జరుగుతుంది చూడండి. ఎందుకంటే ధ్యానం మీద ఉన్నప్పుడు మనసు శూన్యమైనప్పుడు మనకి అటు నుంచి మనకి ఏది అవసరమో అది మన దగ్గరికి వస్తూ ఉంటుంది. చైతన్యం తెలుసు మనం ఒక చైతన్యంలో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాం. ధ్యానం అంటే ఏంటి? నేను చైతన్యము అని తెలుసుకుని ఆ చైతన్యం అవడమే మన ధ్యానం అంటే. మన ఇంటెన్షన్ నాలోనే ఉంది ఆ దైవత్వము, కాబట్టి నేను అది అవుతున్నాను అంటే ధ్యానం ద్వారా అవుతున్నాను. నేను ఆ ఎనర్జీ ఫీల్డ్ అవుతున్నాను నాలో అన్నది. నేను ఒక శక్తి క్షేత్రమే, క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్, ఎనర్జీ ఫీల్డ్ అవుతున్నాను. లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అది కావాలి. దానికి అవుతున్నప్పుడు అక్కడి నుంచి నాకు ఏది అవసరమో అది వస్తూ ఉంటుంది. నేను చేయాల్సిందల్లా సరిగ్గా ఇంటెన్షన్స్ పెట్టడమే. పిరమిడ్లు కావాలి, అందరికీ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు అవ్వాలి, నేను చేసే పని అద్భుతంగా 10 మందికి ఉపయోగపడాలి, ఇటువంటి సరైన ఇంటెన్షన్స్ ఉంటే అద్భుతంగా వచ్చేస్తుంటాయి ఇవన్నీ. ఏదైతే అది నేను బాగా మ్యూజిక్ నేర్చుకోవాలి, చాలా 10 మందికి సహాయపడాలి, నా టైము, నేను ఎంజాయ్ ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఇవన్నీ కూడా సరైన కోరికలు. ధ్యానం ద్వారా ఎటువంటి కోరికలు కూడా తెలుస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అంటే మనుషుని శూన్యం చేసుకోవడం. సో ఇంకోటి చూద్దాం. ఆసనాస్ ఉన్నాయి, యోగాసనాస్. యోగాసనాస్ బాడీ బాగుంటుంది ఎక్సర్సైజ్ ద్వారా. ఎక్సర్సైజ్ కానీ యోగాసనాలు బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆసనా చేసేటప్పుడు ఇంటెన్స్ ఫోకస్ ఉంటుంది, స్లోగా ఫోకస్ ఉంటుంది, కాబట్టి చక్కగా కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, మైండ్ ట్రైనింగ్ కొంత అవుతుంది ఫర్ షూర్. కానీ అది ధ్యానం కాదు. నేను యోగా చేస్తున్నా అంటే యోగా ఆసనాస్ చేసినప్పుడు ధ్యానం కాదు అది. ప్రాణాయామ చేస్తే ఓకే, శక్తి కొద్దిగా అన్ని రకాలకు వెళ్తూ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అద్భుతంగా జరుగుతూ ఇంకొద్దిగా ఇంటెన్సిఫై చేస్తాం. న్యూరల్ నెట్వర్క్స్ మీద బాగా పనిచేస్తుంది ప్రాణాయామ అంటే, ఒక ఎనర్జీ బాడీ మీద పనిచేస్తుంది. బట్ ఎనర్జీ బాడీ మాత్రమే అక్కడితో అయిపోతుంది. అది ఈ ప్రాణాయామం అనేది నాలెడ్జ్కి సంబంధించింది కాదు. యోగాసనాలు ప్రాణాయామం అనే నాలెడ్జ్కి మనకు రాదు, ధ్యానంలో వచ్చినట్టుగా అనుభవాలు ఉండవు. ధ్యానం నుంచి మనకి ఎన్నో అనుభవాలు వస్తూ మన నాలెడ్జ్, అనుభవాల ద్వారా మనకి సొల్యూషన్స్ వస్తాయి ఉండదు. మన పాత గత జ్ఞాపకాలన్నీ డిజాల్వ్ అవ్వవు, అవన్నీ అవుతాయి ధ్యానంలో, ఇక్కడ అవ్వదు కదా యోగాసనాలు అంటే. యోగాసనాల్లో ఎలాగవుతుంది? మన దృష్టి అంతా నేను ఎలాగ ఈ బాడీ ఎలా కరెక్ట్గా చక్కగా స్ట్రెచ్ చేస్తూ చెస్ట్ కరెక్ట్గా ఉందా లేదా అంతవరకే ఉంది. సో యోగా ప్రాణాయామ ద్వారా ప్రాణమయ కోశము అన్నమయ కోశం చక్కగా అవుతుంటాయి. లిటిల్ బిట్ మనోమయ కోశం కొద్దిగా, మనసుకు సంబంధించింది కొద్దిగా, మైండ్కి సంబంధించింది కొద్దిగా, ఒక రెండు క్వాలిటీస్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఫోకస్ లాంటి క్వాలిటీస్ వస్తాయి, నాట్ మోర్. ప్రాణాయామ ద్వారా కొద్దిగా హీలింగ్ జరుగుతుంది ఫర్ షూర్, నో డౌట్, బాడీ వరకు. కానీ ఆ హీలింగ్ ఎంత జరిగినా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం, మన ఆలోచన విధానం మారకపోతే. బికాజ్ ఆల్ ఇల్నెస్ ఆర్ సైకోసోమాటిక్ అంటాం, అంటే మన సైకి ఎలా ఉంటే మన బాడీ సోమ అలా ఉంటుంది, కాబట్టి ఇల్నెసెస్ అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. మనం ఎంత చేస్తున్నా ఇక్కడ మాత్రం మారకపోతే, మన ఆలోచన విధానం మారకపోతే. ధ్యానం ద్వారా ఆలోచన విధానం మారిపోతుంది. సో యోగాసనాలు కావు, మంత్రాలకు వద్దాం, జపాలకు వద్దాం, పూజలకు వద్దాం, అవన్నీ ధ్యానం కానే కావు. ఏదైతే ఒక రిచువలిస్ట్గా చేస్తూ ఎక్స్టర్నల్గా బాహ్యంగా ఉన్నదే గొప్పది అనుకుంటూ మనం బయటికి పరిగెడుతూ మన వైపు కాకుండా బయటకు ఉన్నప్పుడు మనం ఎలా కలుస్తాం? మర్జీ అవ్వాలి. ఆ చైతన్యం అనేది మొత్తం దాంతో మనం మర్జీ అవ్వగలగాలి, ఒకటి అవ్వగలగాలి. అవ్వాలంటే మనకి బ్యారియర్గా ఏది ఉంది? ఒక మైండ్ అనేది క్రియేట్ చేస్తుంది, బట్ అదే మైండ్ కూడా బ్యారియర్గా ఉంది. మైండ్ ద్వారా ఎంతో క్రియేషన్ జరుగుతుంది, అద్భుతమైనటువంటి ఫ్రెండ్ మైండ్. కానీ ఆ మైండ్ అవసరం లేనప్పుడు వాడుతూ ఉంటే బ్యారియర్గా ఉంటుంది. ఆ మైండ్ని తీసేసి మన బాడీలోని ఈ సెన్సెస్ ఏమున్నాయో, మన సెన్సెస్ పర్సన్ అంటే కళ్ళని మూసుకోవటం అంటే సెన్సెస్ పర్సన్ విత్డ్రా చేసుకోవాలి, ప్రత్యాహారం అంటాం దీన్ని. పతంజలి గారి అష్టాంగ 8 లింబ్స్ ఆఫ్ యోగాలు, అష్టాంగాస్. ప్రత్యాహారం అంటే మన మన సెన్సెస్ని ఇన్వార్డ్గా తీసుకొని మన ఆలోచనలు తీస్తే మనం ఖచ్చితంగా
ఈ పదార్థం సంబంధించినటువంటి మెటీరియల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైతే తీసేస్తామో మనం ఆటోమేటిక్గా ఉన్నదాంతో ఒకటవుతామో అది ధ్యానంలో మాత్రం జరుగుతుంది. మైండ్ ఎంప్టీ చేసుకోవాలి. మన మన ఆ, జ్ఞానేంద్రియాలని పూర్తిగా, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలని పక్కన పెట్టాలి, అంటే రెస్ట్ చేయాలి, పూర్తిగా విత్డ్రా చేసుకోవాలి లోపల వైపుకి, ముఖ్యంగా సెన్సెస్ అని జ్ఞానేంద్రియాలని. సో పూజలు కానీ, జపాలు కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. పూజ ద్వారా కోర్స్ ఒక అద్భుతమైనటువంటి సరెండర్నెస్ కొద్దిగా వస్తూ ఉంటుంది. మంత్రము జపం ద్వారా మనము ఇంకొద్దిగా దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే అది బయట నుంచి ఒకదాని మీద ఫోకస్ పెరుగుతూ 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 ఉంటుంది. అందుకనే కోటి పూజలు ఒక స్తోత్రంతో, కోటి స్తోత్రాలు ఒక జపంతో, కోటి జపాలు ఒక ధ్యానంతో, కోటి ధ్యానాలు ఒక లయతో సమానము అని చెప్పేసి శ్లోకం ఉంది. అంటే అవన్నీ స్టెప్స్, కానీ ధ్యానంకి రావాలి ఈవెన్చువల్గా. ఎవరైనా ఒక పూర్తిగా పూర్తిగా భక్తితో, అంటే ఒక పూర్తిగా సరెండర్నెస్తో, ఒక అన్నమయ్య గారిలాగా, ఒక త్యాగరాజు గారిలాగా అలా సరెండర్నెస్తో అటు ఆ, వెంకటేశ్వరుడు తనకి ఒక డిఫరెన్స్ లేకుండా ఒకటే అన్నటువంటి ఉంటే అప్పుడు మర్జ్ అవుతాం. అది ఓకే. బట్ రేర్ కేస్. బట్ మోస్ట్ నార్మల్గా చేసేది ఏంటి? నార్మల్గా చేసే పూజలు కానీ ఏమైనా పూర్తిగా చేస్తే ఒక మెకానికల్గా చేస్తూ ఉంటాం. ఒక డాక్టర్ ఉన్నారు మా దాంట్లో. ఆ డాక్టర్ గారు ఎక్కడో నేర్చుకున్నారు, జపం చేసేవారట. సో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు బాగుంది, నేర్చుకుంటున్నారు, జ్ఞానం నేర్చుకుంటున్నారు, అక్కడ జపం నేర్పారు, ఆ ధ్యానం అంటూ జపం నేర్పారు, చేస్తున్నారు. కొద్దిగా మనసు కొద్దిగా కూల్ అవుతుంది. అయితే కొద్దిగా జ్ఞానం నేర్చుకున్నారు కమ్యూనిటీతో ఉన్నప్పుడు. దాని ద్వారా అలా అలా కొద్దిగా కొద్దిగా అలా బాగుంది. ఆ ఏదో కనెక్షన్ మిస్ అయింది. తర్వాత ఆయన జపం ఒకటి, ఇంకా అది ఉంది కదా మనకు తెలుసు కాబట్టి జపం ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ మెకానికల్ అయిపోయింది. ఆయనకు తెలుస్తుంది ఇదేదో జస్ట్ మెకానికల్ చేస్తున్నాను కానీ దానివల్ల ఉపయోగం ఉండట్లేదని. రిచువల్ ఓకే, మార్నింగ్ లేచానా కూర్చున్నానా ఒక 10 నిమిషాలు కదా, టక 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 చేసేస్తే అయిపోతుందండి. ఉపయోగం ఏమి ఉండదు. ఉంటుంది టు ది ఎక్స్టెంట్. ఓకే, ఆ 10 నిమిషాలు చక్కగా కూల్గా కూర్చున్నాం కాబట్టి మనసు కొంతవరకు ఎంటీ అవుతుంది, అంతవరకు కరెక్ట్. కాన్సన్ట్రేషన్ అంతవరకు కరెక్ట్. బట్ నిజస్వరూపం, ధ్యానం యొక్క నిజస్వరూపం డిఫరెన్స్ ఈజ్ మన దేహాన్ని, మన శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి మనం మనలో ఉన్నటువంటి ఆత్మతో, అంటే ఈ క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్, శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ ఎనర్జీతో ఒకటవ్వాలి. సో కాన్సన్ట్రేషన్ కాదు, పూజలు జపాలు ఇవన్నీ కావు. ధ్యానం అంటే యోగాసనాలు కావు. కానీ యోగాలో, యోగా పూర్తి డెఫినేషన్ ఏంటి? యోగా, ఆసన, ప్రాణాయామ, ధ్యానం మూడు ఉంటాయి అందులో. అంటే ట్రూ మర్జింగ్ ఉంది. యోగా ఈజ్ యూనియన్, రైట్? యోగా ఈజ్ యూనియన్. సో పతంజలి గారు చెప్పిన డెఫినేషన్ యోగ చిత్తవృత్తి నిరోధ. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం అంటే మన చిత్తవృత్తి, మన చిత్తంలో ఉన్నటువంటి ఎన్ని యాక్టివిటీస్ అన్నిటిని కూడా పూర్తిగా నిరోధించాలి. అది పూర్తిగా నిరోధించాలంటే సెన్సెస్ విత్డ్రా చేసుకోవాలి, ఆలోచన కట్టేయాలి, ఏదేదో ఒకటి చేయాలి. సో యోగాలో యూనియన్, యోగా అంటే యూనియన్ దేనితోటి? అన్నిటితో మధ్య అవ్వాలి. బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, మన సోల్తో మధ్య అవ్వాలి. ఓకే, ఈ సోల్తో మధ్య అవ్వాలి, యోగాలో యూనియన్ అవ్వాలి, ఉన్నదాంతో యూనియన్ అవ్వాలి. మనలోని చైతన్యత యూనియన్ అవ్వాలంటే అది ఉంది యోగాలో. దట్ ఈజ్ కాల్డ్ రాజయోగా. హఠయోగా ఉంది, బాడీకి సంబంధించింది. తర్వాత ఈ ప్రాణాయామకు సంబంధించి ఒకటి సిద్ధయోగా అనుకోవచ్చు. కానీ రాజయోగా ఉంది, ట్రైనింగ్ ఆఫ్ ద మైండ్, ఎంప్టింగ్ ఆఫ్ ద మైండ్. ఇదే స్వామి వివేకానంద వారు ఎక్కువగా ఆయన ఎంఫసిస్ చేసింది, అది రాజయోగ ధ్యానం. ఆయన ఆసనాల గురించి ఎప్పుడు చెప్పలేదు, ధ్యానం గురించి చెప్పారు. అయితే నేను తప్పు కాదు, ఆసనాలు తప్పు అని అనటం లేదు, కానీ అది ధ్యానం కాదు అంటున్నాము.
సో నాకు అరగంట టైం ఉంది, నేను ధ్యానంకి ఇవ్వాలా ఆసనాలకు ఇవ్వాలా డెసిషన్ తీసుకోవాలి. నాకు అరగంట టైం ఉంది, ఎక్సర్సైజ్కి ఇవ్వాలా ధ్యానంకి ఇవ్వాలా. ఎప్పుడైతే శాస్త్రం అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్ మన డెసిషన్ వచ్చేస్తుంది నేను ఎక్కడ టైం పెట్టాలి అని చెప్పేసి. ఎక్సర్సైజ్ అయితే ఫిజికల్ బాడీ, ధ్యానం ఆసనాస్ అయితేనేమో ఫిజికల్ బాడీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మైండ్ బాడీ. ధ్యానం అయితేనేమో ఫిజికల్ బాడీ, ఎనర్జీ బాడీ, మైండ్ బాడీ, ఇంటలెక్ట్ బాడీ, బ్లిస్ బాడీ. పంచకోశాలన్నీ కూడా అద్భుతంగా ధ్యానం ద్వారా హీల్ అయిపోతుంటాయి. సో అరగంట ఉన్నప్పుడు ఒకటేమో 5 బాడీస్ ఆల్ పంచకోశాలు మారుతుంటే ఒక దాంట్లో ఒకటి అయినప్పుడు మనం ఎక్కడ టైం వేసుకోవాలి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రం నేర్చుకుంటే మనకు అర్థమవుతుంది. దీన్ని ఎక్స్పెరిమెంట్ కూడా చేయాలి కదా. ఎలాగైతే ఒక జిమ్కి వెళ్ళి 2 నెలలు ట్రై చేస్తామో ఆ టైం 2 నెలలు ధ్యానం మీద ట్రై చేసి చూడండి ఎటువంటి బెనిఫిట్ వస్తుందో. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే ఈ బయట 10 మందిలో 9 మంది 9:30 మంది కేవలం ఎక్సర్సైజ్ చేస్తారు. ఓన్లీ ఒకరు మాత్రమే ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. సో 9 మంది అందరూ ఎక్సర్సైజ్ చేసేసరికి ఇదంతా నిజం అనుకుంటామో అందులోనే ఉంటాం కూడా. బట్ మనంతా మనం ఎప్పుడైతే డెసిషన్ తీసుకొని కొత్త విషయం నేర్చుకొని దాన్ని ట్రై చేస్తే డిఫరెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. ధ్యానానికి ఈ ఎక్సర్సైజ్కి నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఒక దాంట్లో ప్రా ఈ అన్నమయ కోశం ఈ బాడీలో ఉంటూ ఒక మనస్సు మనస్సు ప్రశాంతం కోసమో లేకపోతే ఏదో చిన్న బాడీ హీలింగ్ కోసమో చేసుకునే ఒక టైప్ అయితే, రెండవది ధ్యానం అనేది మనల్ని మనం ఒక చిన్న భౌతిక దేహం అయితే మన అనంతమైనటువంటి ఆత్మ అనే విషయం తెలుసుకొని అనంతం అవుతాం. అందుకనే చాలామంది ధ్యానులు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు నా జీవితం పూర్తిగా మారిపోయింది. లైఫ్ బిఫోర్ మెడిటేషన్, లైఫ్ ఆఫ్టర్ మెడిటేషన్ ఉంటుంది. ఎవరికి లైఫ్ బిఫోర్ ఎక్సర్సైజ్, లైఫ్ బిఫోర్ ఆసనాలు, లైఫ్ ఆఫ్టర్ ఆసనాలు ఉండవు. కానీ మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా లైఫ్ బిఫోర్, లైఫ్ ఆఫ్టర్ అంటారు. ఎందుకంటే అంతా మారిపోతుంది కాబట్టి. ధ్యానం అనేది మనలోనికి మనం ప్రయాణించటము, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవటము. ఎన్నో ప్లేన్స్లో అది మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవటం. ముందు మనకు తెలుస్తుంది అంటే ఒక ఫిజియాలజీగా చూసుకుంటే మనం అనుకుంటాం ఓకే నా ఆలోచనలు, నాలోని భావాలు, నేను వచ్చే రియాక్షన్స్ అవి ఫస్ట్ ప్లేన్లో తెలుసుకుంటాం. ఎమోషనల్ బాడీ గురించి తెలుసుకుంటాం ధ్యానం ద్వారా. అంటే మనకు అర్థమైపోతుంది, ఎరుకు వస్తుంటుంది కదా. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో తెలుస్తుంది నేను ఎటువంటి నమ్మకాలతో బిహేవ్ చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వస్తుంది. అది అది తెలుసుకుంటాం, మెల్లగా తెలుస్తుంటుంది. అయ్యా ఇదేంటి, దేహానికి ఖచ్చితంగా ఫుడ్ అవసరమని అంత ఖచ్చితంగా ఎలాగంటున్నాను. చాలామంది తినకుండా ఉంటున్నారు, 3 పూటలు కావాలా, అవునా? అటువంటి నమ్మకం ఎందుకుంది? ఒక పూట కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా. అది జస్ట్ ఒక ఆలోచన పెరగటము. నా వాస్తవం నా ద్వారా అవుతుంది కదా, మరి నేను ఎందుకు ఆలోచిస్తున్నాను. ఇది సెకండ్ స్టేజ్లో ఉంటుంది. మన నమ్మకాల గురించి తెలుసుకుంటాము, వాడిని మారుస్తాం. అంటే ఇంకా ఇక్కడే థర్డ్ స్టేజ్లో కొద్దిగా వెళ్ళినప్పుడు మనం ఇంకా తెలుస్తుంది ఓకే ఏంటి నా బాల్యంలో ఏం జరిగింది, నా గత జన్మలో ఏం జరిగిన విషయం కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. లైఫ్ బియాండ్ లైఫ్కి వెళ్తాం. ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇది ఎక్కడితో ఆగిపోం. దెన్ ఈ ఈ విశ్వం అంతా ఏంటి ఎలాగ అవుతుంది. ఈరోజు ఒక కాస్మిక్ ఆబ్జెక్ట్ ఒకటి ఎంటర్ అవుతుంది కదా. 3i అట్లాస్ అని ఒక ఇంటర్ స్టెల్లర్ ఆబ్జెక్ట్ అంటారు. అంటే అవుటర్ సోలార్ మన మన గ్యాలాక్సీకి బయట నుంచి వచ్చింది, మన సోలార్ సిస్టమ్ బయట నుంచి వచ్చింది ఆబ్జెక్టు. ఇవన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి వాటి గురించి మనం క్వశ్చన్ వేసుకుంటాం. అంటే కాస్మిక్ రియాలిటీ అంటే ఈ విషయం ఎలా క్రియేట్ అవుతుందని క్వశ్చన్ వేసుకుంటాం ధ్యానం ద్వారా. ఎందుకంటే ప్రతిదీ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ధ్యానంలో మనము ఈ ఇన్ఫైనట్ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవుతూ ఉంటాం. ఉన్నదంతా ఇన్ఫైనట్ ఫ్రీక్వెన్సీ. అర్త్ ప్లేన్ ఉన్నది విజిబుల్ ఫ్రీక్వెన్సీ, మన కళ్ళకి కనిపించేది 0.1% కన్నా చిన్నది. 0.1% కన్నా 1% చూడు, 1%లో 10% కన్నా ఇంకా తక్కువ మాత్రమే మనం చూడగలుగుతాం. మిగిలినంతా మనకి చూడలేము, మనకి వినలేము. అవన్నీ కూడా కేవలం ధ్యానం ద్వారా ఎప్పుడైతే ఈఎస్పీస్ అని ఒకటి యాక్టివేట్ అవుతుంటాయి అప్పుడు మాత్రమే మనం అన్ని రకాల బాడీలో ఎక్స్పీరియన్స్ అవుతూ మనం ఎన్నో ట్రూత్స్ గురించి తెలుసుకుంటాం. డిఫరెంట్ సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ నోయింగ్ అబౌట్ అవర్ సెల్స్, మన గురించి ఎన్నో లెవెల్స్లో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ నాలెడ్జ్ నేర్చుకుంటూ మనకు తెలుస్తూ ఉంటుంది. తెలుస్తూ ఉన్నప్పుడు మనకి
ప్రతి క్షణము ఒక క్లారిటీ ఉంటుంది. ప్రతి నిమిషము మనం చేయబోయే దాని మీద ఒక అద్భుతమైన అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్నప్పుడు మన డెసిషన్స్ ఈజీ అవుతాయి, చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాం. అవగాహన లేనప్పుడు ఎప్పుడు అయోమయ స్థితిలో ఉంటాము, డెసిషన్స్ తీసుకోలేము, ఒక పారాలిటిక్ స్టేట్లో ఉంటాము, అలా ఆగుతూ ఉంటాం, ఒక స్టాగ్నేషన్ ఉంటుంది. ధ్యానం లేక అది తెలియనప్పుడు. తెలిస్తే ఒక క్లారిటీ ఉంటుంది, చక్కగా ముందుకు వెళ్తాం. ఏదో ఒక పని చేస్తాం, ఖాళీగా అయితే కూర్చోం, ఏదో అనుభవం వస్తుంది. అది డిఫరెన్స్. సో ఏది ధ్యానం కాదు, ఏది ధ్యానము అది పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలి. దీనికి డాక్టర్ న్యూటన్ గారు ఒక బుక్ రాశారు, అద్భుతమైన బుక్ ఉంది, ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని. ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అది ఇంగ్లీష్లో, తెలుగులో ఖచ్చితంగా వాళ్ళు చేశారు. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ ఆన్ మెడిటేషన్. అంటే ఇంకా పిఎస్ఎస్ఎంలో ఇది ఒక బైబుల్లా పెట్టుకోవచ్చు. ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనేది ఒకటి. ధ్యాన విద్య అని పత్రిక రాసిన బుక్ ఒకటి ఉంది, ధ్యాన విద్య. ఈ బుక్స్ చదివితే ఖచ్చితంగా ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ధ్యానం అంటే ఏంటి, ధ్యానం కానిది ఏంటనేది. సో ఈ రోజు అనుభవాలు కానీ ఇలా చాలా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసుకోగలిగాం. అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఈ ప్రక్రియ గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సందేహాలు ఉంటే ఆ సందేహంలోనే అదే అనుభవంలోకి వస్తూ ఉంటుంది. కాబట్టి సందేహాలు పూర్తిగా తీర్చుకోవాలి. మనం నిజంగా కరెక్ట్గా చేసాం అనుకుంటాం చాలాసార్లు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ధ్యానం అంటే పూర్తిగా ఎంతసేపు ధ్యానం చేసినా అంతసేపు శ్వాసతో ఉండాలి అనుకుంటారు. కాదు, శ్వాసతో బిగిన్ అవుతుంది, మొదలు పెడతాం, అది తొందరలో శ్వాసని పూర్తిగా వదిలేస్తాం. చిన్నదవుతూ చిన్నదవుతూ శ్వాస పూర్తిగా డిజైపర్ అయిపోతుంది. ఇంక అప్పుడేం ఉండదు అక్కడ. అప్పుడే మనము ఈ శూన్యంలోకి వెళ్ళిపోయినట్లు లెక్క. అయితే నాకు శ్వాస కనిపించట్లేదు అని చెప్పేసి మన ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చే శ్వాసను పట్టుకుంటాం, అది కరెక్ట్ కాదు. తెలియకుండా ఒక 3 నెలలు 4 నెలలు కూడా తెలియదు. అందుకని మీరు మీ షేరింగ్ ఏం జరిగితే అది చెప్పండి. దాన్ని బట్టి కొంత అర్థం అవుతూ ఉంటుంది, అంటే మీరు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా. ఆ ఫెసిలిటేటర్స్కి ఒకసారి ఖచ్చితంగా మాట్లాడండి. మాట్లాడి మీరు ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎంతసేపు చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, కొన్ని మాట్లాడుతుంటే ఏదో తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఎక్కడ మీకు అవసరం ఉందని ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసి మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది డిఫరెంట్. సో చక్కగా మనం ఇనిషియల్గా ముఖ్యంగా మాట్లాడి దీని గురించి టెక్నిక్ గురించి క్లియర్గా ఉంటే చాలా తొందరగా ముందుకు వెళ్తాం. ఎస్, లతా మేడం. Uh, Chandra sir, there is an announcement. You want me to go ahead with that? చేయండి. ఆ Okay. చాట్లో అనుగురు ప్రతాప్ గారు మాట్లాడదా అని అన్నారు. ఎస్. సరే, తర్వాత చేస్తానులేండి. తన్ని అన్మ్యూట్ చేస్తాను. ప్రతాప్ గారు, ప్లీజ్ మీరు అన్మ్యూట్ సార్. చేసుకోండి. హలో సార్. చెప్పండి, చెప్పండి సార్. ఎస్. వినపడుతుందా సార్? వినిపిస్తుందండి, చెప్పండి. సార్ ఓకే. మాట్లాడుతున్నారు. ఓకే. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే లాస్ట్ టైం నేను చెప్పాను కదా సార్, అదే యాక్సిడెంట్ అయింది. ఆ, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బెడ్ రెస్ట్ లోనే ఉన్నా సార్. టుడే ఇస్ మై ఫోర్త్ డే సార్. ఐఎమ్ అబ్జర్వ్డ్ ద ఎలక్ట్రో వేవ్స్ ఇన్ మై బాడీ త్రూ అవుట్ దీస్ 40 minutes మెడిటేషన్, అండ్ వెన్ ఐ హ్యావ్ టైమ్ ఐ విల్ డూ ఇట్. నాకు ఎప్పుడు టైం దొరికితే నేను అప్పుడు చేస్తున్నాను. కానీ ఏంటంటే సార్, నా ఆలోచనలు లేదా నా లోపల సంఘర్షణలతో నేను యుద్ధం చేయాల్సి వస్తాను సార్. ఏంటంటే నా లైఫ్ లో నేను చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉండే బ్రతికాను. ఎందుకంటే కాలంతో పరిగెత్తు మాక్సిమం అర్లీ మార్నింగ్ లేచేవాడిని సార్. నేను అర్లీ మార్నింగ్ మాక్సిమం 3 o'clock లేదా 4 o'clock. తర్వాత పొద్దున్నే లేచి స్నానం చేసి కొంచెం పూజ చేసుకొని ఆ, నేను కొంచెం నేచర్ లవర్ సార్, వాకింగ్కి వెళ్ళిపోయేవాడిని 6 o'clock. అలా అలా ఉండే స్టేజ్ లో సడన్ గా ఈ యాక్సిడెంట్ అవ్వడం అనేది అయిన తర్వాత సార్, అందరూ సాధారణ సివిలియన్ లా, సాధారణ వాళ్ళలాగా నేను కూడా నాకే ఎందుకు జరిగింది, వైవి నాకే ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఎందుకు అనే ఆలోచనలో ఉండేవాడిని సార్. కానీ ఈ 4 days మీ క్లాస్ వల్ల, మీ ఎక్స్పీరియన్స్ వల్ల
లేదా అనుభూతి వల్ల నేను రియలైజ్ ఏంటంటే ఆ, ఆ, ఉమ్, నేను అపరాధన భావంతో జీవించకూడదు. మెయిన్ ఏంటంటే నా వల్లే జరిగింది, లేదా నా వల్ల నేను ఇప్పుడు మొత్తం రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అన్ని తీసుకెళ్ళి లేదా నా చెల్లెలి చేతిలో పెట్టాను అనే ఒక అపరాధన భావం నన్ను తొలచి వేస్తుంది సార్. నన్ను చాలా హంటింగ్ చేస్తూ ఉంది. ఆ, దాని నుంచి నేను బయటపడాలంటే ఎలా సార్? అపరాధన భావన ఏంటి? ఎన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారనా? కాదు సార్, అంటే నాకు ఇలా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆ, నేను అన్ని బాధ్యతల్ని లేదా అన్నిటినీ నా చెల్లెలి మీద వేశాను. యా. ఆ గిల్టీ ఫీలింగ్ ఉండిపోయింది సార్ మనసులో. ఉమ్, అవును. గిల్టీ ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనము దేంట్లో ఉన్నామో అది చేయలేకపోతున్నాము కాబట్టి. కానీ ఇలా జరగడం ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చారు. గమనించండి. మనం ఎప్పుడు కూడా ఒక ఛాలెంజ్, ఒక జీవితంలో ఒక కొత్త పరిణామం కోసం తీసుకుంటాము. సో ఎనీవే, కరెక్ట్ సార్. మీ రెగ్యులర్ ధ్యానము ఆటోమేటిక్గా ఆ గిల్ట్ని తీసేస్తుంది. ఎందుకంటే రైట్ నో ఇది జరుగుతుంది, బ్యాటిల్ జరుగుతుంది. కరెక్ట్ సార్, నా ఆలోచనలతో నా సంఘర్షణలతో రోజు యుద్ధమే. ఈ 40 మినిట్స్ కూడా నేను పూర్తిగా చేస్తానని చెప్పట్లేదు, కానీ నాకు కుదురుతుంది సార్. ఒక 10 మినిట్స్ లేదా 5 మినిట్స్ కుదురుతుంది. ఆ టైంలో టోటల్ బాడీ మొత్తం ఎలక్ట్రో వేవ్స్ పాస్ అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి. మళ్ళీ నేను వస్తాయి. డీప్ స్లీప్ తీసుకొని మళ్ళీ ఏకాగ్రతలో వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తుంది. అలా అప్ అండ్ డౌన్ అవుతుంది తప్ప నాకు కుదురుతుంది సార్ మెడిటేషన్. ఎస్. కానీ ఈ సంఘర్షణలు, ఈ ఆలోచనలు, అదే నేను గమనించింది ఏంటంటే సార్, మన మైండ్ ని ఒక ఎంటీ బ్లాంక్ పేపర్, ఒక వైట్ పేపర్ లా ఏ రోజు నేను పెట్టుకోగలిగితే ఆ రోజు నేను ఫుల్ గా మెడిటేషన్ చేసినట్టే. దాని గురించి అలా వదిలిపెట్టండి. మీరు అలా మైండ్ పూర్తిగా బ్లాంక్ పేపర్ లాగా అయిపోవాలి అనేది, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అవన్నీ జరగాలంటే అవగాహన బాగా పెరగాలి. అవగాహన ఉమ్, బాగా పెరుగుతూ ధ్యాన సాధన ఎక్కువ చేస్తూ 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 ఉంటాం. అయితే అయినా కూడా మనం ఇక్కడ ఉంటున్నాము, రోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటున్నాము, టార్గెట్స్ తీసుకుంటున్నాము, అంటే చేస్తున్నాం కదా. సంసారం అనేది ఉంది, అందులో ఉంటున్నాం కాబట్టి ఇలా వస్తూనే ఉంటాయి. అయితే మీ ప్రయత్నం ధ్యానంలో ఉండడం ఉందా లేదా చూడాలి. ఆలోచనలు వస్తాయి, దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. ఆలోచనలు వచ్చినప్పుడు నేను మళ్ళా శ్వాస మీదకి రావాలి అంతవరకు చూడండి. ఇప్పుడు ఓకే. మీకు జరిగేటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో, సడన్గా మీరు మన ఆలోచన వచ్చినప్పుడు, అరే నేనేంటి ఇలాగా ఇన్ని రోజులు ఇలా కూర్చుంటున్నాను, ఎలాగా నేను బాధ్యతలు వేస్తున్నాను అన్నారు చూడండి. ఇవన్నీ కూడా కొద్దిగా కొద్దిగా డిజాల్వ్ అయిపోతాయి. బాధ్యతలు ఓకే, ఆ టైంలో నేను చేయాల్సింది చేయలేకపోతే ఉంది, కానీ ఏం చేయగలము? ప్రస్తుతానికైతే బాడీ ఏమంటుంది, రెస్ట్ తీసుకోవాలి ఉంటుంది, మరి ఉండాలి కదా అని ఒక అవగాహన కరెక్ట్ వస్తుంది. సార్. ఏం చేయగలము అవగాహన వస్తుంది. వచ్చినప్పుడు మనం కామ్ అయిపోతాం, అంతే. మనం చేయాల్సిందల్లా అంటే ఈ ప్రతిదీ మన చేతిలో ఉంది, ఏది మన చేతిలో లేదనే విషయం మనం తెలుసుకుంటాం. తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? మన ప్రయత్నం చేయాలి. ప్రయత్నం తర్వాత మన చేతులు దాటినప్పుడు మనం చక్కగా ఆ క్షణాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేస్తూ అనుభవించాలి అనేది మనం పూర్తిగా మెల్లగా మెల్లగా నేర్చుకుంటాము. అదే అవగాహన వస్తుంది కూడా. ధ్యానం ఓకే. మనల్ని స్లో డౌన్ చేస్తూ, అంటే ఎక్కడ స్లో అవ్వాలో అక్కడ స్లో డౌన్ చేస్తూ ఈ విషయంలో మన ఎరుకులో ఉండగలుగుతాం. అది రావాలి కూడా. అది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు. ఇది ప్రిపేర్ అయితే మీరు బాడీ ఫిక్స్ అయిపోయి ఓకే. నార్మల్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏదైనా విషయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ మీరు స్లోగా ఉరికిన పరిగెత్తకుండా ఉండాలి అనేది అక్కడ మనం నేర్చుకుంటాము. అప్పుడు మనకి స్ట్రెస్ పోతుంది. అప్పుడు మనకి ఎంతో ఓకే. కామ్నెస్ వచ్చి చక్కగా ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది. ఓకే. మీరు మా కేవలం ఆ సిస్టర్ ఒక మాట విధంగానే అనింది సార్. చూడండి, మీ సిచ్యువేషన్ ఆ విధంగానే చూడండి రైట్ నా. కరెక్ట్ సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 3 మంత్స్ బెడ్ రెస్ట్ సార్, అదే డాక్టర్ చెప్పారు. కానీ మా సిస్టర్ ఏమనిందంటే సార్, ఓకే మా, నువ్వు కాలంతో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయినావు. నీ బాడీ అండ్ మైండ్ నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా ఫుల్ డ్యామేజ్ అయినావు. నీకు ఒక దేవుడు ఏంటంటే ఇది నీకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఒక స్పీడ్ బ్రేకర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ హాలిడేస్ ని ఎంజాయ్ చేస్తూ నువ్వు ఎలా బయటపడాలని దాని గురించి ఆలోచించి తప్ప ఆ, నీ మీద నిన్ను ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ పెట్టుకోవద్దని నా సిస్టర్ చెప్పింది సార్. కానీ అది హ్యూమన్స్ కదా సార్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అవును. కంట్రోల్ చేయలేం కాబట్టి అది ధ్యానం ఆ, ఉంది, అది కరెక్ట్. my సిస్టర్ కరెక్ట్గా చెప్పారు. బట్ ఆఫ్ కోర్స్ వింటారు, కానీ మళ్ళీ వస్తుంది. వచ్చిందని పట్టించుకోకండి అంటున్నాను. వచ్చినప్పుడు ఏం చేయాలి మనము?
సరే, మీకు ఉమ్, అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవేర్నెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో తగ్గుతూ తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు అది లేదనుకోండి, సపోజ్ ధ్యానం లేకపోతే ఏమయ్యేది? 24 అవర్స్ దాని గురించి ఆలోచించేవారు. ఇప్పుడు ధ్యానం ఉంది కాబట్టి మీరు 24 అవర్స్ ఆలోచించరు. అది తగ్గిస్తూ ఉంటుంది. ఈ మెల్లగా ఇక 15 రోజుల తర్వాత ఇంకా కంట్రోల్ వచ్చేస్తుంది. ఏదో డే టైంలో ఎప్పుడో కానీ తప్పితే ఆలోచించరు. అది జరిగిపోతుంటుంది. ఉమ్, ఓకే. సో అదే. మీరు ప్రాక్టీస్ చేయండి, కంటిన్యూ చేయండి అంతే. ఉమ్, ఇది ఓకే మనకి సార్. ఎప్పుడు కూడా ఏ కష్టం కానీ ఒక ఆ, నష్టం కానీ ఇలాంటి ఏమైనా ఛాలెంజెస్ వచ్చాయంటే అది కేవలం మనలో ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవడానికి వస్తాయి. అప్పుడే మనం నేర్చుకుంటాం, అప్పుడే మనం ఒక ఎనర్జీ షిఫ్ట్కి వెళ్తాం. ఈ ఈ ఓకే. ధ్యానం తీసుకోవడం అనేది ఒక అటువంటి ఒక ఛాలెంజ్లో భాగం అనమాట. ఓకే. సో ఆ విధంగా చూడండి. ఎస్, ప్రభాకర్ గారు, బాత్రాపల్లి. I am aged 72 మ్మ్. and I have had the best of education and I have been a banker throughout my life. Unfortunately, I had a good relation with my sisters and all other people till my parents were living. Unfortunately, they are left with no will. So there it started, property problems and all those things. And I never ventured for my life retirement and preparing a backup for the finances. So I had to fall back on my parents' property, which is a common this thing. Till now, it has not been resolved. I have been going through a lot of court cases and all those things. Only my wife was telling that you leave it out, forget about it, and get out of this. So last April, from April onwards, I have seeing the problem in a different way. I stopped getting into this muddle itself. If it is not my cup of tea, others also will not get. Let it go. Karke, I left it out. So then I started receiving the peace of mind. And I have been practicing this yoga and other last 15 years. And I wanted to go into meditation, but I was not getting the clue. So slowly, last 3 months back, I went into this breathing exercises. There I found that this breathing exercise will contribute to your meditation. And about 3, 4 months, I've been get up early morning and I'm doing. Now, after I'm attending these classes, I have understood the differences. But what has happened is, if I am not able to fulfill my these responsibilities with this thing, how I will be able to settle the things because the next generation will not do. And my parents, they have left with a lot of this thing, so much responsibility on me. So I'm struggling in between this and for arranging in the finances because I don't have any source of income because I have to depend on my family only. So that causes a lot of mental strain. మీరు So కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. ధ్యానం ద్వారా ప్రతి సమస్యకి సొల్యూషన్ వస్తుంది. ప్రతి సమస్యకి సొల్యూషన్ ధ్యానంలో ఉంది, పరిష్కారం ఉంది, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంది అని పత్రిక గారు ఎప్పుడూ చెప్తుంటారు. అది మా జీవితాల్లో, అందరి జీవితాల్లో మనం చూస్తున్నాము కూడా. కోర్టు కేసులు కొంతమందికి ఉన్నాయి, ఒక 1.5 year ధ్యానం చేసేసరికల్లా అన్నీ డిజాల్వ్ అయిపోయి చక్కగా ఒక దీనికి వచ్చేసి ఫ్యామిలీలు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండడం కానీ, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు సాల్వ్ చేసుకోవడం కానీ చాలా కేసులు ఉన్నాయి. ఓకే. సో ఇది ఎలా జరుగుతుంది అనేది మీరు మ్యూట్ చేద్దాం సార్ని. ఎలా జరుగుతుంది అనేది అది కొద్దిగా ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా, మీరు ఆల్రెడీ ఒక మంచి పని చేశారు, అది జరగట్లేదు, సరే దాని గురించి వదిలేస్తాను ఛాలెంజెస్ అని చెప్పేసి ప్రస్తుతానికైతే వదిలేశారు. అయితే నాకు రాదు వాళ్ళకి రాదని భావన కాదు, అది ఓకే, ప్రస్తుతానికి ఉన్న భావన. బట్ ఏదైనా మీరు దాన్ని వదలడంతో మీ టైం ఇటుపక్క వచ్చింది. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఈ 40 రోజులు పూర్తిగా ఈ సబ్జెక్ట్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మీకే అర్థమైపోతుంది మీ భావాలు ఏ విధంగా మారితే మీకు ఆ కోర్టు కేసును చక్కగా పరిష్కరించుకోగలుగుతారు, మీకు తెలిసిపోతుంది. ఓకే. అన్నీ రెండు ఉన్నాయి. మనకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టడం అవుతుంది. అయితే మనం అందరితో కలిపి ఒకటిగా ఉన్నాం కాబట్టి దాన్ని అవతల వ్యక్తులను కూడా మనం కలుపుకొని తీసుకెళ్ళడం అనేది ఇది ఉంది. ఈ రెండు కలిపి ఉన్నాయి. ఈ రెండింటికి మీకు కావాల్సిన ధైర్యము, స్ట్రెంగ్త్, అలాగే ఫోకస్, అవగాహన అన్నీ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ కానివ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకే. ముఖ్యంగా 3వ వారంలో మేనిఫెస్టేషను,
ఐదో వారంలో స్పిరిచువల్ కోషంట్ అంటే ఆధ్యాత్మికమైన అవగాహన అనేది ఈ రెండు జరిగిన తర్వాత నేను ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, దీనికి ఏంటి అనేది ఒక అర్థం అయిపోతుంది. అది ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్గా మన ప్రాబ్లమ్స్ డిసాల్వ్ అయిపోతాయి. మనం దెన్ సొల్యూషన్స్ రావడం మొదలు పెడతాయి. ఓకే, ఇప్పుడు చెప్పిన అది కాదు, కొద్దిగా మీరు కంటిన్యూ చేయండి, దట్స్ ఆల్. ఓకే, ఆటోమేటిక్గా మీకే వస్తుంది సొల్యూషన్. వీరేష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నేను గుంతకల్ నుంచి సార్, అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్. సార్ యాక్చువల్లీ ఈ సెషన్, ఈ 40 days సెషన్లో ఇది స్టార్ట్ నా కోసమే చేశారేమని మనస్ఫూర్తిగా చాలా విశ్వసిస్తున్నాను సార్. సార్ ప్రజెంట్ యాక్చువల్లీ ఒక 4-5 years బ్యాక్ సార్ నాకు ఒక చిన్న సమస్య ద్వారా నేను బాధపడుతున్నాను. ఈ రోజు కూడా ఈ యొక్క లాస్ట్ 3 months నుంచి చాలా ఎక్కువగా, చాలా దారుణంగా, అంటే అసలు ఒక 24/7 ఒక దాని గురించి ఆలోచన చేయడము, దాని గురించే ఆలోచన చేసి 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 ఒక వేరే పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్ నేను. ఈ ధ్యానము ఈ గత లాస్ట్ ఒక 4-5 years బ్యాక్ కూడా నేను చేస్తుండేవాడిని. బట్ కొంచెం డ్యూటీ షెడ్యూల్ వల్ల నేను కొంచెం అప్పుడప్పుడు మధ్యలో వదిలేసేవాడిని. ఇప్పుడు ఈ 40 days నేను కంటిన్యూ చేయాలని, ఇది నా కోసం వచ్చిందని నేను అనుకుంటున్నాను సార్. ఒక 4-5 years బ్యాక్ సార్, వినిపిస్తుందా సార్? వినిపిస్తుందండి. మీ క్వశ్చన్ ఇది సార్ పర్సనల్ ప్రాబ్లం అయితే మీకు ఫెసిలిటీతో మాట్లాడండి, బట్ జనరల్గా అందరికీ అప్లై అయితే చేస్తే బాగుంటుంది. సరే సార్. ఫెసిలిటేటర్ సార్ మీరు వాట్సాప్ గ్రూప్లో ఉంటే మాట్లాడండి, సరే పర్సనల్ సరే ఛాలెంజ్ అయితే. బట్ అందరికి ఉపయోగపడుతుందంటే ఇక్కడ పడితే బాగుంటుంది. దట్స్ గ్రూప్ కాన్షియస్నెస్. సార్. బట్ అది అందరి సమస్యలు ఏమున్నా వాటన్నిటికీ సొల్యూషన్ ఒకటే అండి, ధ్యానం ద్వారా ఖచ్చితంగా సమస్య అయితే పరిష్కారం అయిపోతుంది. yes sir, ఓకే, yes sir. అది కేవలం మన అవగాహన పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవడానికి రేపు బుక్స్ గురించి కొంత చెప్తాను. ఆ బుక్స్ని సార్ పట్టుకోగలిగితే ప్లస్ అలాగే ఎక్కువగా పిఎంసి తెలుగులో ఎన్నో ఉన్నాయి, ఎంతో ఎంతో సబ్జెక్ట్, ఎంత అంతగా సముద్రం అంత ఉంది, ఓషన్. అవును ఆ సార్, అవును సార్. సబ్జెక్ట్ని పట్టుకుంటూ మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా 40 రోజుల్లో ఎన్నో మార్పులు వస్తాయి, అవగాహన పెరుగుతుంది, మీ సొల్యూషన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, డిజాల్వ్ సార్ అయిపోతుంది ప్రాబ్లం అంతే. ఓకే, షూర్ సార్, షూర్ షూర్. మీరు ఫెసిలిటీతో మాట్లాడండి తర్వాత. ఎస్, ఓకే సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే సార్, ఇంకెవరు లేరు. ప్రసూన గారు మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చారు. ఐ డోంట్ నో, మాట్లాడతారా? ప్రసూన్ రైట్. గారు, మీరేమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని. ఎస్, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ నేను సిన్సియర్గా, డెడికేటెడ్గా, కొంత ప్రిన్సిపల్డ్గా ఉంటున్నాను, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని అనుకుంటున్నాను. కానీ ఫ్యామిలీస్ అంటే ఇందాక ఒకసారి చెప్పినట్టుగా మా ఫాదర్ 3 years క్రితం ఎక్స్పైర్ అయ్యారు. ఆయన విల్ ఏమి రాయలేదు. అండ్ కొంచెం సిబ్లింగ్స్తో డిఫరెంట్ సిచ్యుయేషన్స్, ఈ కాలంలో ఇంటి పెద్ద వెళ్ళిపోతే జరిగిపోతే ఉండే సిచ్యుయేషన్స్ అక్కడ ఉన్నాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా సిన్సియర్గా, డెడికేటెడ్గా ఉన్నప్పటికీ ఇది కొంచెం పక్కకి జరిపి షార్ట్ కట్స్తో ముందుకు వెళ్ళిపోతూ కొన్ని సందర్భాల్లో నేను సైలెంట్గా విక్టిమ్ కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను సార్, ఫర్ ద పాస్ట్ 3-4 years. వీటిని నేను కొంతమంది పెద్దవాళ్ళతో అట్లా మాట్లాడితే కలియుగ ధర్మం ఇలాగే ఉంటుంది, కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలి అన్నట్టుగా అంటున్నారు. కానీ మంచి ఇంటెన్షన్తో ఉంటే, మంచి పనులు చేస్తే, ఇతరులకు హెల్ప్ చేస్తూ ఉంటే అంతా మంచే జరుగుతుంది అని అంటారు కదా. రియలీ ఐ మీన్ కన్ఫ్యూషన్ నా. నేను ఎంతో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు
కొన్ని పుస్తకాలు చదివి ఒక ప్రిన్సిపల్డ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకున్నాను. అందుకే నాకు ఇంత ఫ్రిక్షన్ అవుతుంది ఇప్పుడు. అదర్వైజ్ ఎస్ మేడం, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. మన ఆలోచన ద్వారా మన వాస్తవం ఉంది. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ఎవరైనా ఏదైనా చేస్తే అది కోర్టుల్లో అవుతూ 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 మనకి ఇప్పుడు ఏదైనా ఒక తెలివి వస్తుంది. వస్తే అవునా అనుకుంటాం, మనం మర్చిపోతాం కూడా మనం నేర్చుకున్న ఏదైనా. సో ఈ మనం ఈరోజు ఎలా ఉన్నాము, మనం అనుభవించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మనం ఈరోజు ఉన్న దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది, మన ఆలోచనలు బట్టి. కానీ మన ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది మన పాస్ట్ నుంచి వస్తుంది. ఓకే, అండ్ పాస్ట్ అనేది ఒక ఈ జన్మతో ఆగిపోదు. దీనికి చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి, దాని తర్వాత గత జన్మ ఉంది అనే కాన్సెప్ట్ మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం. ఎలా అయితే ఒక కమ్యూనిటీలో ఉంటే, ఈరోజు నేను ట్రాఫిక్ జామ్, మనం వెళ్తున్నాము రోడ్డు మీద, ఈరోజు ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మనకి టికెట్ అనేది రాదు. 3 నెలల తర్వాత ఇంటికి ఒక నోటీస్ వస్తుంది. మనం మర్చిపోతాం కూడా, అవునా నేను చేశాను కానీ రూ. 500 టికెట్ పే చేయాలి. 3 నెలల తర్వాత జరిగింది, 3 నెలల క్రితం, మర్చిపోయాం కూడా. ఇది కూడా అలాగే ఉంటుంది మేడం. ఓకే, అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే జ్ఞానం ద్వారా జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం అనే కాన్సెప్ట్ ఉంది భగవద్గీత నుండి. సో ధ్యానం ద్వారా ఆటోమేటిక్గా గత జన్మ కర్మలు అంటే ఏవైతే ఉన్నాయో డిజాల్వ్ అయిపోతాయి. చాలా అన్నీ కూడా అవసరం లేనివన్నీ కూడా మనం డిజాల్వ్ అయిపోతాయి. మనం నేర్చుకున్నప్పుడు అవసరం లేనివి అనుభవాలను డిజాల్వ్ అయిపోతాయి. అంటే ఈ ప్రతిదీ కూడా నేర్చుకోవడానికి ఉంది అని ఫస్ట్ గమనించి తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా నేర్చుకోవడానికే ఉంది అని మనకు తెలుస్తుంది ఇక్కడ విషయం. ఏది జరుగుతున్నా మన మంచికి ఇక్కడ జరుగుతుంది అని రెండో విషయం కూడా తెలుస్తుంది. ప్రతి దానిలో కూడా ఎంతో సహనంతో ఉండగలిగితేనే సహనమే ప్రగతి అలా పత్రికాలు. సో దాంట్లో ఉండడం అనేది ఇంకో మూడో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. కర్మ సిద్ధాంతం ఉంది. సో అందువలన ఈరోజు నేను అనుభవించింది ఏదో గతానికి లింక్ అయి ఉంది. అయితే నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను అంటే దీని నుండి నేను ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళడానికి, ఇంకా పెద్ద అనుభవం కోసం నేర్చుకున్నాను అన్న విషయం తెలుసుకుంటాము. దాని యాక్సెప్టెన్స్లోకి వస్తాం. ఆధ్యాత్మికత అంటే యాక్సెప్టెన్స్లో రాగలగటం. ఎందుకు రావాలి? నేనే అనంతము, నేనే దైవము అయినప్పుడు దైవానికి ఒక తప్పు ఒప్పులు ఉండవు. ఇదేదో తక్కువ లేకపోతే ఇదే ఉండదు. అది అంతా ఒక డ్రామా, ఒక నాటకంగా ఉంటుంది. ఇదంతా నేను ఒక అనుభవం కోసం వచ్చినట్టుగా ఉన్న విషయం తెలుసుకుంటాం. ఇవన్నీ మేడం, ఈ ఈ ఈ 40 రోజుల ప్రోగ్రాంలో ఒకటి 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 వస్తుంది. ఓకే, అది బాగా తెలుసుకుంటాము. రేపు కొన్ని బుక్స్ చెప్పేటప్పుడు ఆ బుక్స్లో మీరు కొన్ని చూస్తే, పత్రికారిది భగవద్గీత, ఆయన అద్భుతంగా రెండు రోజుల భగవద్గీత ఉంది. దాన్ని చదివితే చాలా అర్థమైపోతుంది. ఓకే, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అంటే 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఒక లెక్చర్ ఉంటుంది ఆయన తెలుగు పిఎంసి తెలుగులో. అది వినండి. 6 ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అని చెప్పి సెర్చ్ చేసి అది వస్తే అది వినేసేయండి. మీకు వెంటనే అర్థమైపోతుంది చాలా. అయితే దాన్ని పూర్తిగా అవగతం చేసుకోవడానికి ఎక్కువ ధ్యానంగా అవసరం ఉంటుంది. సో చక్కగా 40 రోజులు వచ్చారు కదా, మీరు చేయండి. ఓకే, ఆటోమేటిక్గా మనకి పరిష్కారం కూడా వస్తుంది. ఎక్కడితో యాక్సెప్టెన్స్లో ఉండిపోవడం కాదు, మీ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం వస్తుంది. ఎందుకంటే మీకే తెలిసిపోతుంది ఏ విధంగా ఆలోచించాలి, ఎటువంటి భావనతో ఉండాలి ఇప్పుడు జరుగుతున్న సంఘటనల గురించి, ప్లస్ ఏమో మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి. ఓకే, కలియుగ ధర్మం ఎలాగే ఉంటుంది, ఆ కాన్సెప్ట్లన్నీ కూడా కొద్దిగా పక్కన పెట్టేసి ఈ ఇక్కడ ఏంటంటే మనం మన చేతిలోకి మనం తీసుకుంటాం, ప్రతిదీ కూడా ఎంపవర్ అవుతాం. ఉన్న దాంట్లో మనం యాక్సెప్ట్ చేస్తాం. అలాగని ఊరుకోకుండా మనకు కావాల్సినట్టుగా మనం మన జీవితాన్ని మనం మలుచుకుంటాం ప్రతిదీ కూడా. మీకు తెలిసిపోతుంటుంది ఇది నాకు అవసరమా కాదా. అవసరమైతే ఖచ్చితంగా మీకు కావాల్సిన సొల్యూషన్ వస్తుంది. దాని ప్రకారం మనం ముందుకు వెళ్తారు, అది మీ చేతికి వస్తుంది కూడా. ఓకే, దాని ద్వారా జరుగుతుంది మేడం. ఎస్కే శుభం గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సో మీరు నేను చెప్పిన వింటూ ఒక మళ్ళా 15 రోజుల తర్వాత, ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడండి. శుభం గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు.
ఓకే. అనిల్ కుమార్ గారు. యా, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Sir, happy evening, sir. ఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్. Thank you, sir. ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. 3 days నుంచి చాలా నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది. నా బ్రీత్ చాలా షార్ట్ ఉంది, సరిగ్గా లేదు. మెడిటేషన్ చేసేటప్పుడు ఆ షార్ట్ బ్రీతింగ్ నేను సరిగ్గా చేస్తున్నాను లేదో నాకు తెలియదు, కానీ బ్రీతింగ్ ప్రాపర్ లేదు. దాంతో కంటిన్యూస్గా బాడీ మూవ్ అవుతుంది అటు ఇటు అటు ఇటు, నా స్టేజ్ జరుగు అంటే మూమెంట్ ఉంటుంది. నేను అనుకున్నాను ఇది ధ్యానంలోనే అన్ని పోతుందిలే అని నేను అనుకున్నాను. అయినా మీకు ఒకసారి మీతో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. కానీ మన మెడిటేషన్ అయిన తర్వాత ఇప్పుడు నాకేం లేదు సార్. అంటే బ్రీతింగ్ అనేది మంచిగా నార్మల్ అయిపోయింది మళ్ళీ. ఇది కరెక్ట్. ఇట్లా కొంచెం హార్ట్లో, తర్వాత ఈ జాయింట్స్లలో, అక్కడిక్కడ స్పైనల్లో, అక్కడక్కడ పెయిన్స్ లాగా వచ్చినాయి. అంటే దానివల్ల కొంచెం కదలికలు, బాడీలో కదలికలు మూమెంట్స్ ఉన్నాయి. అయినా పట్టించుకోలేదు, నేను ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టేసినాను. మళ్ళీ ఈ రోజు నాకు అంటే ఎవ్రీడే కంటే ఒక డిఫరెంట్గా అనిపించింది. ఇప్పుడు నేను ఓన్లీ శ్వాస ఇదంతా వెళ్ళిపోయింది, శ్వాస మీద అంతా ఇదంతా పోయింది. ఒక రకమైన ఒక లైట్ వచ్చింది. తర్వాత ఆ, ఒక ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోయినాను నేను కొంతసేపటి వరకు. మళ్ళీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఈ దీంతో వెళ్ళిపోతుందండి. అన్నీ డిజాల్వ్ అయిపోతాయి సార్. ఓకే. ఉమ్, ఓకే అండి. ప్రతిదీ డిజాల్వ్ అయిపోతుంది ఖచ్చితంగా. యా. అయితే మనం ఏంటంటే, ఓకే ఏదున్నా యాక్సెప్టెన్స్లోకి వెళ్తాం. ఓకే సో వాట్, కొద్దిగా బ్రీదింగ్ అటు ఇటుగా ఉంది, దానికి ఏంటి. నేను అలాగే కొన్ని రోజులకి చెప్తున్నాను. మనం ఎలాగా ఒక దీనిలోకి వస్తాం. దేనికి నేను ఇంటెన్షన్ సంకల్పం పెట్టాలి, దేనికి పెట్టకూడదు, ఒక ఇంటెన్షన్లోకి వస్తాం. ఓకే ఏది ఉందా, ఓకే ఆటోమేటిక్గా అది అది డిజాల్వ్ అయిపోతుంది. మనం చక్కగా మనసు శూన్యం చేసుకొని మనము మనకి దేని మీద అయితే దృష్టి అవసరమో దాని మీద పెడతాం. బట్ ఇది టెంపరీ, వస్తుంది పోతుంది, ఒక దేహం అయిన తర్వాత వస్తుంది పోతుంది కదా, ఎందుకు రాకూడదు. ఎప్పుడూ గుడ్డే ఉండాలా? ఉమ్. ఉండదు, ఎప్పుడూ గుడ్డే ఉండాలంటండి. అదే మనము ఈ కల్చరల్గా మనం నేర్చుకున్న ఒక రాంగ్ థింగ్ ఏంటంటే, ప్రతిదీ ఒక పాజిటివ్, లేకపోతే హై, లేకపోతే సక్సెస్, లేకపోతే ప్రైజ్ ఉండాలి, కానీ ఒక క్రిటిసిజం కానీ నెగిటివ్ కానీ లో కానీ ఉండకూడదు అన్న దీంట్లోకి వచ్చేసాం. ఎస్ సార్. యోగ సమత్వం ఉచ్యతే అంటే యోగ యోగం ద్వారా సమత్వంలోకి వస్తాం. సమాధి అంటే ఒక సమత్వం, ఈక్వానిమస్ టు ఈక్వానిమిటీ. అంటే ప్రతిదాన్ని ఒక అనుభవంగా చూడాలి, కానీ ఇది మంచిది ఇది చెడుదని మనం లేబుల్ చేస్తాం, ప్రతిదానికి లేబుల్ చేస్తాం. అది ఒక కల్చర్ నుంచి వచ్చింది, ఒక సొసైటీ నుంచి వచ్చింది, అదంతా కూడా డ్రాప్ చేస్తాం. ఇప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రంలో ప్రతిదీ అనుభవం చూస్తాం. చూడండి, ఒకరికి మంచి అనేది ఇంకొక చెడు ఉంటుంది. కొంతమందికి ఏది మంచో అది ఇంకొకరికి చెడు, ఒకరికి చెడు అనేది ఇంకొకరికి మంచి. అది రిలేటివ్. రిలేటివ్ అంటే అది ట్రూత్ కాదని అర్థం. ఓకే. ఎస్. ఒక బిజినెస్లో ఒక ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు 50 లక్షలు పోతే ఒకడికేమో ఎంత వేస్ట్ చేశాడు, ఎంత నష్టం జరిగింది అనుకుంటాడు. అదే ఇంకో ఆయన అనుకుంటాడు, ఓహో ఓకే నేను ఇప్పుడు ఆ, రెండోసారి చేసినప్పుడు ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా అది ఒక అనుభవంగా తీసుకొని రెండోసారికి రెడీ అవుతాడు. ఇంకోళ్ళు అయితే ఎంత నష్టం వచ్చిందా నాకు అసలు ఇదే లేదు అని ఆగిపోతారు. వేరే వాళ్ళేమో ఓకే సహజము అనుకొని ముందుకు వెళ్తారు, ఇంకోసారి చేస్తారు. అది ఎస్. అనుభవం తీసుకోగలగాలి. అనుభవం తీసుకున్నప్పుడే దాని నుంచి నేర్చుకోవాలి, నేర్చుకొని నెక్స్ట్కి వెళ్ళాలి. సో ఆ విధంగా చూడాలి మనం. సో చిన్న చిన్న బాడీకి ఏదొచ్చినా కూడా బాడీకి అది ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. మనకు ముందు ఒకటి తెలుస్తుంది, మన ధ్యానంలో మన శరీరం చక్కగా హీలింగ్ అయ్యే చేసుకున్నటువంటి అద్భుతమైన శక్తి ఉంది శరీరానికి అనే విషయం మనం తెలుసుకున్నప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటే ధ్యాన శక్తితో ఎంతో హీలింగ్ జరిగిపోతూ ఉంటుంది. ఓకే. ఓకే సార్. సో యూ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్. అది యా. జరగవచ్చు జరగకపోవచ్చు. ఈరోజు జరిగింది బాగుంది, రేపు జరగకపోతే అవ్వలేదు అనుకోవడానికి లేదు, అది చెప్పేది నా విషయం అంతే, ఇంకా యా. లేదు. యా. ఓకే. స్లోలీ ఐఎమ్ గెటింగ్ దట్. ఎస్ సార్, వెరీ యా. నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే డియర్ ఫ్రెండ్స్, కంక్లూడ్ చేద్దాం లత గారు. యా.
సో ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అండి. Hmm. ఫ్రెండ్స్ ఫస్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ షేర్ చేశారు గ్రూప్స్లో. ఎవరైనా చేయని వాళ్ళు ఇంకా చేయకపోతే గనక చేయండి. ఈ అసెస్మెంట్ మన కోసం చేసుకుంటుంది, మన గురించి కొంచెం తెలుసుకోవడానికి అన్నట్లు. ప్లీజ్ అందరు చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. సో సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఒక గూగుల్ ఫామ్లో ఒక లింక్ షేర్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో. దాన్ని వాళ్ళు ఓపెన్ చేసి అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కొద్దిగా ఓపిక్గా దాన్ని ఫిల్ చేస్తూ ఉండాలి. మన మన గురించి ఎన్నో క్వశ్చన్లు ఉంటాయి. మీ నిద్ర ఎలా పోతారు, మీ నిద్ర సరిగా పడుతుందా, మీ కోపం ఉంటుందా, సమస్యలు వస్తే మీరు హ్యాండిల్ చేస్తారు, రైట్? ఇలాంటివన్నీ ఉంటాయి. మీ ఆలోచనలు జనరల్గా పాజిటివ్గా ఉంటాయా, లేకపోతే అని అవన్నీ ఆన్సర్ చేస్తూ ఉంటే మళ్ళీ 3 వారాల తర్వాత మళ్ళీ ఇది ఒకసారి క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోతుంది రెడీగా అక్కడ ఆన్సర్ ఇస్తుంది స్క్రీన్ మీద. ఓ, నేను ఈ విధంగా ఇంప్రూవ్ అయ్యానా అని చెప్పేసి. ఖచ్చితంగా మనం చూసింది ఏంటంటే 3 వారాలు కానీ ఎవరైనా కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక 80%, 90% అటెండ్ అయితే, అంటే మరి 40%, 30% అటెండ్ కాకుండా ఎక్కువ అటెండ్ అవ్వగలిగితే ఆటోమేటిక్గా మేము చూసింది 100 మందిలో 80 నుంచి పైనే ఎన్నో కోణాల్లో వాళ్ళు మారుతున్నారు. ఈ ధ్యానం ద్వారా మనం చేసే సింపుల్ ప్రక్రియ ఎన్నో కోణాల్లో. రైట్? ఓకే ఫ్రెండ్స్. సో ఆ అసెస్మెంట్ని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మీకు రాకపోతే ఆ లింక్ని మీ ఫెసిలిటేటర్ ద్వారా తీసుకోండి, కనుక తీసుకొని ఫిల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ వండర్ఫుల్ డే అండ్ ఐ విల్ సీ యూ టుమారో అగైన్.